ఏమండి ఏమండి భోజనం చేద్దాం రండి. నేను తినను. అదేంటండి ఉదయం నుంచి ఏమీ తినలేదు, రండి. నాకు ఆకలిగా లేదు. కానీ నాకు ఆకలవుతుంది. వ్రతం చేసుకుని పస్తులతో ఉండకూడదు, రండి. నీ కాకలేస్తే నువ్వు వెళ్ళి తిను, అంతేకాని నన్ను పిలవకు. వెళ్ళు. మీరు రావాలి. మీరు భోజనం చేసిన కంచంలోనే నేను తినాలి. హే, ఈ ఓవర్ యాక్షన్ ఏమైనా ఉంటే బయట ఇంకెక్కడైనా పెట్టుకో, నా దగ్గర నీ శకలు చూపించకు. కట్టుకున్న భర్త మీరైతే నేను బయటెక్కడికో వెళ్ళి ఎలా ఓవర్ యాక్షన్ చేస్తానండి? ఏదైనా మీ దగ్గరే, మీతోటే. వదులు. పిచ్చి పిచ్చి పనులు చేస్తే పీక పిసికి చంపేస్తాను. చావు గురించి నా దగ్గర చెప్తున్నారా? నేను పోతే మీ చేతుల్లోనే పోవాలని ఎప్పుడో కోరుకున్నాను. ఇప్పుడు ఆ పని చేస్తానంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? చంపండి. అసలు నువ్వు మనిషివే కాదు. నీ మీద జాలిపడి చాలా పెద్ద తప్పు చేశావు. అయ్యో పాపం అనుకున్నందుకు చివరికి నాకే పెద్ద తలనొప్పిలా తయారయ్యావు. నిన్ను ఎలా వదిలించుకుంటానో చూస్తూ ఉండవే. అది జరగని పనండి. చావే నన్ను మీ నుంచి దూరం చేయలేకపోయింది. అలాంటిది మీరు నన్ను ఎలా వదిలించుకుంటారు చెప్పండి? నా మీద కోపంతో మీరిలా భోజనం చేయకుండా అలగడం అస్సలు మంచిది కాదు. రండి, ఏదైనా ఉంటే భోజనం చేశాక మాట్లాడుకుందాం. రండి, రమ్మంటుంటే. వదులు. ఒక్కసారి చెప్తే అర్థం కదా. పో వదలికి. అయ్యో రక్తం. అయ్యో రక్తం. అయ్యో చెప్తే నీకు అర్థం కాదా? పట్టు. వద్దండి, వద్దు. ఎందుకు నన్ను పదే పదే ఇరిటేట్ చేస్తావు? ఏంటండి, నాకు దెబ్బ తగిలిందని బాధపడుతున్నారా? పర్లేదండి, నన్ను కొట్టినా తిట్టినా మీరే కదా. నన్ను కొట్టే హక్కు మీకుంది. మీరు ఏం చేసినా పర్లేదండి. మీరేం చేసినా నాకు ఆనందమే. ప్లీజ్ రుద్రాణి, నీకు దండం పెడతాను. నన్ను టెన్షన్ పెట్టకు. ఇప్పటికే నా తల పగిలిపోతుంది. నువ్వింకా నన్ను ఇరిటేట్ చేసి చంపకు. దయచేసి వెళ్ళిపో. వెళ్తాను, కానీ మీరు భోజనం చేయకుండా ఉంటే నేను తట్టుకోలేను. రండి, మీకోసం భోజనం రెడీగా ఉంది. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. మీకోసం వెయిట్ చేస్తాను. భగవంతుడా, ఇదెక్కడి దరిద్రం స్వామి. చచ్చేదాన్ని చావనివ్వకుండా బ్రతికించి నన్ను చంపుతున్నావు. ఏమైంది? ఆ బ్లడ్ ఏంటి? ఏం లేదులే నేత్ర. రక్తం కార్చుంటే ఏం లేదంటావేంటి? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏం అవసరం లేదు. తను భోజనం చేయడానికి వస్తానన్నారు. నేను దగ్గరుండి వడ్డించాలి. కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేసుకోవే. బ్లడ్ పోతోంది, పద. నేత్ర ప్లీజ్, వద్దంటున్నాను కదా, వదిలే.
భరత్ గారు, ఏంటి మళ్ళీ మీరొచ్చారా? అసలు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? అది కాదండి, రుద్ర తలకి దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తోంది, హాస్పిటల్కి రానంటోంది, ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోవడం లేదు. అయితే నేనేం చెయ్యాలి? అది కాదండి, ఉదయం నుంచి తనేమీ తినలేదు, నీరసంతో ఉంది, ఇప్పుడు బ్లడ్ కూడా పోతోంది. పోతే పోనీయండి, అయినా తనకేం కాదు. తను చంపే రకమే గాని చచ్చే రకం కాదు. అయినా నన్ను బాధ పెట్టి నరకం చూపించకుండా తనెక్కడికి పోతుంది? సరే చూద్దాం పదండి. ఏయ్, ఏంటి నీ డ్రామాలు? బ్లడ్ వస్తుందని తెలుసు కదా, వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాలి. అంతేగాని ఇలా అందరి ముందు షో ఆఫ్ చేయాలా? పట్టు. వద్దు, వదిలేయండి. వదిలేస్తే పోతావు. పోయినా పర్లేదు, నేను పోతే అందరికీ మంచిదే కదా. చూడు రుద్రాణి, నీతో వాదించే ఓపిక తీరిక నాకు లేవు. అనవసరంగా నాకు హెడ్ఏక్ తెప్పించుకో. ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించుకో. ఏంటి రుద్ర ఈ మొండితనం? అతను నీకోసం మెడికల్ కిట్ తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తానంటున్నారు కదా, చేయించుకో. నాకు కావాల్సింది ఫస్ట్ ఎయిడ్ కాదు, ఫస్ట్ ఆయన భోజనం చెయ్యాలి. ఆయన భోజనం చేస్తే నేను ఆయన ఏం చెప్పినా చేస్తాను. ఇప్పుడు నేను భోజనం చెయ్యాలి, అంతే కదా? సరే, తింటాను. పద. నేను వడ్డిస్తాను. చాలు. నా మీద కోపంతోనో లేదా నన్ను సాటిస్ఫై చేయడానికో తినడం కాదు, మీరు కడుపు నిండా తినాలి. తినండి.